మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసన్నతో నాను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదముకు ఏర్పాటు చేయడం దినవాక భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు. పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఒడంబడిక అంటే మనము దేవునితో ఒడంబడిక చేయబడ్డాం. దేవునితో కలిసి ఆయన సన్నిధిలో జీవించడానికి, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకోవడానికి, ప్రవర్తించడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. పౌలు చెప్తున్న మాట క్రీస్తునందు స్థిరపరచబడిన నిబంధన. మన నిబంధన క్రొత్త నిబంధన. క్రీస్తుతో పాటు నిబంధన కలిగి మనం ఉండాలి. ఈ నిబంధన ఉభయులుగా అంటే ప్రభువుని బట్టి మనను బట్టి ప్రభువు ఇది ఏర్పరచుకున్న నిబంధన. కాబట్టి ఇక్కడ పౌలు గలతీ సంఘానికి చెప్తున్న మాట ఏంటి? సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అంటున్నాడు. అంటే ఆత్మతో కాదు, తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మానవునిగా నరావతారిగా తాను ఈ మాటలు తెలియజేశాడు. అంటే దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానము, ఆలోచన ఇవన్నీ కూడా తాను వినియోగించే విధానాన్ని, తన ప్రవర్తనను బట్టి అది మేలైనదో కీడైనదో దేవుడు ఎంచుతాడు. అంటే పౌలు చెప్తున్న మాట ఏంటి? సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అని మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు. అంటే ఏంటి? ఆ ఏర్పాటు చేసుకున్నది మానవులమైన మనమే కాబట్టి అది అంగీకృతమైన తర్వాత దాన్ని మనము తృణీకరించలేము. ఎందుకంటే అది మనం చేసుకున్నది అనే విషయాన్ని వ్యక్తిత్వాలుగా మరి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తూ అంటున్నాడు. అబ్రహామునకును అతని సంతానముకును వాగ్దానములు చేయబడెను. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం ఎవరు చేశారు? దేవుడు అబ్రహాముతో చేశాడు. ఈ వాగ్దానములో అబ్రహాము దేవునికి దాసుడయ్యాడు. అంటే మానవ రీతిగా మాట్లాడుతున్నాను, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అన్న మాట ఏమో శరీర సంబంధమైన ఒడంబడిక. ఇక్కడ అబ్రహాము దేవునితో అంటే దైవముతో ఒడంబడికని కలిగిన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలాలను వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసుకున్న ఒడంబడిక అది అతని యొక్క కుటుంబంతోనే తప్ప అందరితో కాదు. అంటే ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకపరిచిన కుటుంబముగా
విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును నియమించుకున్నాడు. ఆ తరువాత అబ్రహాము సంతానమైన ఆ వంశాన్ని బట్టి, ఆ వంశావళులను బట్టి ఈ ఒడంబడికలో మరి ప్రభువు కూడా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు. అంటే ఎవరైతే అబ్రహాము యొక్క సంతానమును పిలువబడతారో వారిని ఉద్దేశిస్తూ సంతానములకు అని చెప్పక అంటే ఇతరమైన వాటి యందు, ఇతర మనుషులందు కాదు కానీ ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అని, అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని గురించి మాత్రమే ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి ఆ సంతానము క్రీస్తే. అబ్రహాముకు దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ తెలుపబడిన ఆ యొక్క ప్రతి పనిలో మరి క్రీస్తు ప్రభువు ఆయన సంతానమైన విషయాన్ని గుర్తు చేస్తూ, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము. ఎప్పుడొచ్చిందంటే ఇది 435 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే అది రాకముందు దేవుడు ఏం చేశాడు? మానవునితో ఒడంబడిక చేసుకున్నాడు, వాగ్దానం కలిగి ఉన్నాడు. అది గుర్తు చేస్తూ, వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టి వేయదు అంటున్నాడు. అంటే ఏంటి? ఈ వాగ్దానాన్ని, ఈ ధర్మశాస్త్రం కంటే దేవుడు ముందుగా ఏం చేశాడు? అబ్రహాముతో ఒడంబడిక కలిగి ఉన్నాడు, అబ్రహాముకి సమస్తాన్ని ఇచ్చాడు. అది కొట్టివేయబడదు, అది దేవునితో చేసుకున్నది. ఈ ధర్మశాస్త్రము మానవుని యొక్క విధి విధానాలను తెలియజేసేది కాబట్టి దేవుని యొక్క చిత్తము తర్వాత ఇది ఏర్పడిందనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలమున కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము దైవిక సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనది. ఇప్పుడు ఇదేమవుతుంది? ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలము కలిగిన ఎడల అంటాడు. అప్పుడే గనక ధర్మశాస్త్రం మూలంగా కలిగి ఉంటే గనక అది మానవుని యొక్క మాటగా ఉండేది, కానీ అది దైవికమైన సంబంధంతో కూడిందనే విషయాన్ని పౌలు గుర్తు చేసి ఏమంటున్నాడు? ఆ స్వాస్యము ధర్మశాస్త్ర మూలము కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అంటే ఇది వాగ్దానంతో అనుకున్నది కాదు కానీ, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించాడు. అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అయ్యా, నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు బయటకు రా, నేను నిన్ను ఉన్నతమైన స్థలముల్లో విశ్వాసులకు తండ్రిగా నిన్ను పెడతానని దేవుడు అయితే చెప్పాడో ఆ వాగ్దానానికి అబ్రహాం ఏమయ్యాడు? కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ వాగ్దానాన్ని బట్టి అంటే అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించెను అంటున్నాడు. అంటే మనుష్యుల వల్ల కాదు, దేవుని వల్ల అబ్రహాముకి ఆ వాగ్దానము అనుగ్రహింపబడింది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానానికి మానవుని యొక్క ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దైవికమైనది ముందు నుంచి ఉన్నది, ఈ యొక్క ధర్మశాస్త్రము తరువాత ఏర్పడింది. కాబట్టి ముందునున్న యొక్క ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క మరి మాటలు, దేవుడు ఏదైతే చేశాడో వాగ్దానము, ఆ వాగ్దానాన్ని అనుసరించి ఇక్కడ ప్రభువు యొక్క మాటను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌలు వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అంటూ ఎవనికి వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు, అంటే అబ్రహాము యొక్క సంతానం వచ్చేదాకా ఆ వాగ్దానము దాని యొక్క విధి నిర్వహణ జరిగించింది అనే విషయాన్ని చెప్తూ
అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడును అంటున్నాడు. ఒకవేళ వాగ్దానం ఏమైంది, తప్పినోడు ఏమవుతున్నాడు? అతిక్రమం, వాగ్దానాతిక్రమం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇలాంటి పరిస్థితిని గురించి పౌలు ఇక్కడ గుర్తు చేసి, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను అంటాడు. మధ్యవర్తి ఎవరో? క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అంటున్నాడు. అంటే మనుష్యునికి కాదు, దేవునికి మానవునికి ఉండే సంబంధం. నేడు మనము దైవికంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే మన ఆధ్యాత్మిక స్థితిగతులు పరలోక సంబంధమై ఉండాలి. ఆ విధంగా లేకపోతే మనము ధర్మశాస్త్రానుసారంగా, శరీరానుసారంగా, లోకానుసారంగా నడుచుకున్న వారం అవుతున్నాం. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారం అబ్రహాము నడుచుకున్నాడో మనము ఆ వాగ్దానాన్ని ఏం చేయాలి? కొనసాగించాలి. కాబట్టి ఆయన సంతానమైన, ఆయన వంశమైన మరి క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క మాటను బట్టి నేడు మనము జీవిస్తూ ఆయనతో జీవించవలసి ఉన్న విషయాన్ని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము మనంతట మనంగా బతకడం కాదు, ఆయన మనలను పుట్టించి పోషించి తన ప్రేమ చేత, తన కృప చేత మనలను ఆయన ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి దానిని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఆయన అందుకని అంటున్నాడు, మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు అంటున్నాడు. అంటే ఉభయులకి, మానవులకు కాదు, ఎవరికైనా కానీ దేవుడు ఒక్కడే. ఆయనే దేవుడు. అంటే తండ్రికిని మానవునికి మధ్యవర్తిగా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన మాట చొప్పున మనము ఉభయులము, అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే, దేవునితో నిత్యము జీవించాలి అంటే మార్గమై ఉన్న ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనము ఆయనతో సదాకాలము జీవించువారమై ఉంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన సిద్ధపాటు అది దేవుడు చేసిన వాగ్దానంతో కూడినదై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, ధర్మశాస్త్రము నేను కొట్టివేయడానికి రాలేదు కానీ ఆయన నీతిని, అంటే తండ్రి యొక్క నీతిని, తండ్రి యొక్క ప్రేమను ఆయన మనకి కనుపరిచి మనము ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ దేవుని నీతిని జరిగించి ఆయనతో జీవించువారమై ఉండాలని పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసిన పత్రిక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. అవును నాయన, అబ్రహామును తన యొక్క తండ్రి కుటుంబం నుండి వేరుపరిచి నీవు చేసిన వాగ్దానమునకు మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నిలవబెట్టావు. దేవా, నీవు నీ భక్తునితో చేసుకున్న వాగ్దానము దైవ సంబంధమైన వాగ్దానము. నేడు పౌలు చెప్తున్న మాట, మానవులుగా తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్తూ మనుష్యులుగా ఏర్పరచబడినది ధర్మశాస్త్రము. మరి వాగ్దానము దైవికమైనది. కానీ ధర్మశాస్త్రము కంటే వాగ్దానం ముందుగా ఉన్నది. కాబట్టి మనం ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ వాగ్దానములను అతిక్రమింపక దేవుని నీతిని, న్యాయాన్ని జరిగిస్తూ ప్రభువా నీతో జీవించే కృప మాకు దయచేయండి. బలహీనం ప్రభువా బలపరచు, రోగులం ప్రభువా స్వస్థపరచు. మా హృదయమందును ప్రవర్తన యందును నీకు కోపమును దుఃఖమును పుట్టించక నీ నీతిని అనుసరించి జీవించుటకు మాకు నేర్పించండి. హాస్పిటల్స్ ద్వారా ఇండ్ల వద్ద బలహీన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి కృప చూపించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేటి దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మా అందరిపై ఉంచమని, మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మేము కలిగి నీతో యుగయుగాలు జీవించగలందులకు ఆనాడు నీవు అబ్రహాముతో చేసుకున్న వాగ్దానం ఏదైతే ఉందో దాని యందు మేము నిలిచినట్లు, నీతో జీవించినట్లు అట్టి కృపతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా నిధన నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.